ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శార్వరీనామ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షక శ్రోతలందరితో పంచుకుంటూ ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ పూర్ణాహుతి జరిగినటువంటి ఈ శుభ సందర్భంలో స్వామితో తమ అనుభవాలని, నేర్చుకున్న పాఠాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నవారు శ్రీయుతులు రఘునాథ్ శర్మ గారు, శ్రీ కృష్ణ గారు, శ్రీ భార్గవ్ గారు. అందరికీ సాయిరామ్. సార్, స్వామితో జీవనం అనేది నిత్య ఒక పాఠం లాంటిది మనకి. మరి మనం ఈరోజు పూర్ణాహుతి ద్వారా 7 రోజులు జరిగినటువంటి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని సమాప్తం చేసుకున్నాము. స్వామి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి అన్న ప్రార్థనతో ఈ కార్యక్రమంలోకి అడుగు పెడదాము. అసలు యజ్ఞం స్వామి ఎందుకు చేయిస్తారు? యజ్ఞం అనే పదానికి స్వామి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటో బ్రీఫ్గా మనం ఒకసారి చెప్పుకొని నిత్యం జరిగే యజ్ఞం గురించి మనం మాట్లాడుకుందాం. స్వామి ఒకానొక ఉపన్యాసంలో యజ్ఞం అనగా ఏమిటి అని ప్రశ్నిస్తూ, యజ్ఞో వై విష్ణు, కనుక యజ్ఞమనగా విష్ణు స్వరూపమును భజించటమే, విష్ణు స్వరూపానికి అర్పితం గావించటమే. అప్పుడు మనకి ఒక చిన్న సందేహం వస్తుంది. ఏమర్పించాలి? వస్తువాహనాదుల్ని అర్పించాలా, ధన కనకాల్ని మనం అర్పించాలా అన్న ఆలోచన వచ్చినప్పుడు దానికి కూడా స్వామి సమాధానం ఇస్తూ, మీలో ఉండేటటువంటి మంచిని అర్పించాలి భగవంతునికి, మీలో ఉండేటటువంటి చెడుని ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి వైపుకు మళ్లించాలి అని స్వామి ఎంతో చక్కగా ఈ యజ్ఞానికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. మరి ఈనాటి ఈ ప్రయాణంలో ఒక గంట సేపు మనం నిత్యం స్వామి మనచేత జరిపించే యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ, పూర్ణాహుతి అంటే స్వామి చక్కగా ఒక ఉపన్యాసంలో పూర్ణాహుతి అంటే శరణాగతి అని దానికి 2 సమన్వయం చేసి చెప్తారు. యజ్ఞానికి పూర్ణాహుతి ఎలాగో మన జీవితానికి శరణాగతి ఎలాంటిది. మరి ప్రతి అడుగులో ఆ శరణాగతి తత్వాన్ని స్వామి ఎలా పెంపొందిస్తారు మనతో అనే భావనలోకి మనం అడుగు పెడుతూ, రఘు సార్, మీరు స్వామితో కొడైకెనాల్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మా అందరితో పంచుకున్నారు. మరి యజ్ఞం గురించి స్వామి ఆ సందర్భంలో ఏం చెప్పారో చెప్తారా? సో స్వామివారు యజ్ఞం గురించి ఒకసారి కొడైకెనాల్లో పిల్లలందరితో విశదీకరిస్తూ చెప్పారు. యాక్చువల్గా ఒకసారి రాజమాత ఆఫ్ నవానగర్ ఆవిడ స్వామి దగ్గరికి సన్నిధికి వేయించేసి ఉండింది. అప్పుడు స్వామివారు మా పిల్లలందరితో, కృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు యాక్చువల్గా, మా అందరితో మీరు వేదం చెప్పండి అని చెప్పారన్నమాట. తర్వాత మేము పురుష సూక్తం చెప్పమని చెప్పారు స్వామి. పురుష సూక్తం చెప్తుంటే స్వామివారు మమ్మల్ని ఒక లైన్ తర్వాత లైన్ చెప్పమని చెప్పడం, వాక్యం తర్వాత వాక్యం, మేము దాన్ని చాంట్ చేస్తే దానికి మీనింగ్ స్వామి చెప్పడం, అలా జరిగిందనమాట. అట్లా మొత్తం పురుష సూక్తానికి స్వామి అర్థాన్ని విశదీకరించారు. సో పురుష సూక్తంలో మాకు ఒక లైన్ వస్తుంది, యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహత అని ధర్మాణి ప్రథమాన్యాసన్. ఆ లైన్ మేము చెప్పానమాట. చెప్పిన తర్వాత స్వామి యజ్ఞం గురించి చెప్పారు, ఏమిటది అని. సో జీవితం అనేది ఒక యజ్ఞము. ఆ యజ్ఞంలోకి మన పంచేంద్రియాల ద్వారా మనం చేసే కర్మలను అర్పిస్తూ యజ్ఞం చేస్తాము. దీన్ని ప్రతి మానవుడు చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుని దృష్టిలో ఉంచుకొని భగవంతుని కోసము పవిత్రమైనటువంటి కర్మలు చేయడం ద్వారా ఈ యజ్ఞాన్ని ఆచరిస్తే జీవితం సఫలమవుతుంది అని అలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది సార్. సో జీవితం అనేది ఒక యజ్ఞం. సార్, మనం అప్పుడప్పుడు ఇప్పుడు స్వామి దసరా సందర్భంగా ఇంత పెద్ద యజ్ఞాన్ని నిర్వహించారు. అలాగే అతిరుద్ర మహాయజ్ఞం కూడా నిర్వహించారు. మరి ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే
యజ్ఞం చేస్తామా అన్న ఆలోచన చాలామందికి కలగచ్చు. కానీ స్వామి ఎంతో చక్కగా దాన్ని సింప్లిఫై చేసి మీ నిత్య జీవితంలో ఆచరించే ప్రతి కర్మ ఒక యజ్ఞం అని చెప్తూ చెప్పారు కదా. మరి ఈ యజ్ఞానికి, ఈ సప్తాహ జ్ఞాన యజ్ఞానికి ఏ విధంగా మనం దీక్షలు తీసుకొని ఇది చేస్తున్నామో, ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఈ స్థలం, ఇవన్నీ అన్నీ సమకూర్చుకొని డిఫైన్ చేసుకొని మనం చేస్తున్నాం. కానీ స్వామి దానికంతటికీ అతీతంగా వెళ్ళి అది ఎలా చేయాలి, ఏ భావంతో చేయాలి అని చెప్పిన సంగతి మాతో పంచుకుంటారా సార్, కృష్ణ సార్? దీక్ష అంటే నాకు చిన్న ఇన్సిడెంట్, నా 1987 నా 12th క్లాస్లో జరిగిన సంఘటన. అప్పట్లో చిన్నపిల్లాడిని, అంటే అప్పట్లో మనకంత ఆలోచన, ఈ పరిపక్వత, ఈ స్పిరిచువాలిటీ అన్న భావనలే అంతగా ఉండవు. ఆ టైంలో జరిగిన సంఘటన ఇది. అంటే అంత చిన్న వయసులోనే స్వామి ఎలాగ మనకి ఈ విధంగా మళ్ళొచ్చు, ఈ విధంగా మనమని మన జీవితాన్ని మలుచుకోవచ్చు అన్నది ఎలాగ నేర్పించారు అన్నది. అప్పట్లో మమ్మల్ని అందరినీ స్వామి మార్నింగ్ పూట దర్శనానికి రావడానికి మా 12th క్లాస్ పిల్లలకి పర్మిషన్ ఇచ్చారు. సో అప్పుడు మేము మాత్రమే 63 మంది మాత్రం ఉండేవాళ్ళం, మేము మాత్రమే దర్శనానికి వెళ్ళేవాళ్ళం. సో 63 మంది మాత్రమే ఉన్నప్పుడు స్వామి చాలా ఎక్కువసేపు, అంటే అప్పట్లో 1 గంట సేపు అన్నా మాతో ఇంటరాక్ట్ అయ్యేవారు. సో 63 మందితో గంట సేపు అంటే ప్రతి ఒక్కరిని ఒక్కసారైనా చూసి ఒక్కసారైనా పలకరించడం జరిగేది. సో ఇది కొంతకాలం జరిగేసరికి అలవాటు పడ్డాం అన్నమాట ఆ అమూల్యమైన ఆ అమృతానికి. తర్వాత సడన్గా స్వామి నాతో చూడడం, మాట్లాడడం మానేశారు. సో మెల్లిగా ఆవేదన పెరిగింది. ఏం తప్పు చేశాను నేనేం చేశాను, నాకెందుకు స్వామి మాట్లాడటం లేదు, నావెందుకు చూడటం లేదు. సో ఈ ఆవేదన పెరిగిన కొద్దీ ఆ బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేది. సో ప్రతిరోజు భజన హాల్లో ఒక పిల్లర్కి పక్కన నేను కూర్చునేవాడిని. అదే పిల్లర్ పైనేమోని క్లాక్ ఒకటి ఉండేది. అయితే స్వామి ప్రతిరోజు భజన హాల్కి రావడం, స్వామి సింహాసనంలో కూర్చోవడం, స్వామిని చూడగానే అప్పటి వరకు బాగానే ఉన్నా నేను కన్నీళ్ళు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసేవి. సో అలా బాధపడుతూ ఉండేవాడిని. బాధలో కూడా నన్నెందుకు చూడటం లేదు, నాతో ఎందుకు మాట్లాడటం లేదు అన్న భావనే కానీ ఇంకే ఆలోచన వచ్చేది కాదు. ఎందుకు పోనీ ఒకళ్ళు చూసినా ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, డెఫినేషన్స్ ఏం లేవు. నన్ను ఎందుకు చూడటం లేదు, నాతో ఎందుకు మాట్లాడటం లేదు, అదొక్కటే భావన. కానీ ఏడుపు మటుకు వచ్చేసేది. స్వామి నేను అలా సింహాసనం మీద కూర్చోగానే నాకు ఇలా కన్నీళ్ళు రాగానే స్వామి నా వైపు ఒక్కసారి చూసేవారు. వెంటనే తల తిప్పుకొని ఇంకెక్కడ సీలింగ్ పైన ఎక్కడో చూడడమో, లేకపోతే కళ్ళు మూసుకొని చెయ్యి తిప్పడమో ఇలాగ చేస్తూ ఉండేవారు. ఇలాగ దాదాపు 5-8 రోజులు జరిగింది. నాకు ఇంకా బాధ పెరిగిపోయింది అనమాట. స్వామి రావడమే చాలా అదృష్టం. రాగానే స్వామి నన్ను చూసి పోని కళ్ళు మూసుకున్నారు అర్థం. ఇది నా భావనే అవ్వచ్చు నన్ను చూసి, కానీ మిగతా వాళ్ళెవ్వరికి కూడా స్వామి దర్శనం సరిగ్గా అవ్వటం లేదు. ఇదేంటి నా ప్రాబ్లము, పోనీ ఇదంతా వదిలేద్దాం. స్వామి నన్ను చూసి కళ్ళు మూసుకొని స్వామి కూడా బాధపడుతూ ఉండొచ్చు. స్వామికి బాధ లేకుండా, ఈ భక్తులకి బాధ లేకుండా నేను వెళ్ళి బయట కూర్చుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత రోజు నేనేమని వెళ్ళి బయట పోర్టికోలో కూర్చున్నాను. కానీ నాకు తెలుసు భజన మొదలవగానే మళ్ళీ ఏడుపు వస్తుంది అని. కాబట్టి ఒక పిల్లర్ ముందర కూర్చున్నాను. కాబట్టి నేను ఏడుస్తున్నట్టు ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ భక్తి ప్రవాహంలో వాళ్ళు భజనలు చేసుకుంటూ ఉంటారు. నేనేమని నా గోల్లో నేను ఉండొచ్చులే అని చెప్పేసి ఒక పిల్లర్ వెనకాల దాక్కొని కూర్చున్నా. సో కళ్ళు మూసుకున్నాను. భజన మొదలైంది. భజన మొదలవగానే అందరూ భజన మొదలెడతారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి బయటకు వచ్చి భజన హాల్లోకి వెళ్తారు. స్వామి భజన హాల్లోకి వెళ్ళగానే పిల్లలందరూ మిడిల్ పోర్టికోలో, అప్పట్లో అప్పర్ పోర్టికో, మిడిల్ పోర్టికో, లోవర్ పోర్టికో అని ఉండేవి. ఆ మిడిల్ పోర్టికోలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ముందరికి జరిగి స్వామికి ఎదురుగా కూర్చొని కనిపించేలాగా జరుగుతారనమాట. సో నేను కళ్ళు మూసుకొని భజన చేస్తున్నా, ఆ సౌండ్ వినిపించింది వీళ్ళు ముందరకు జరగడం. ఆహా, అయితే స్వామి లోపలికి వెళ్ళారనమాట. ఇంకే
ఆ మనసులో భావన అనమాట. ఇంకే ఇప్పుడు నువ్వు హాయిగా చూసుకోవచ్చు, నీ భక్తుల్ని నువ్వు ఆలోచించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, నేను ఎలాగూ లేను కదా, నా ఏడుపు నీకు అనవసరం, నువ్వు హాయిగా అందరితో నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు తృప్తిగా ఉండొచ్చు అని ఆ ఉక్రోషమో ఆవేదనో ఏదో తెలియదు కానీ ఆ భావన వచ్చింది. సో అలా జరిగింది. ఆ తర్వాత ఒక 3 నిమిషాలు 4 నిమిషాల తర్వాత నా పక్కన ఉన్న అబ్బాయి నన్ను తట్టడం మొదలెట్టాడు. అరే వీళ్ళెవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదనే కదా నేను ఇక్కడ పిల్లర్ వెనకాతలో కూర్చున్నాను, మళ్ళీ ఎందుకు నన్ను తడుతున్నాడు అనుకున్నాను. కానీ అబ్బాయి ఇంకా తడుతున్నాడు. సరే అని చెప్పేసి కళ్ళు తుడుచుకుంటూ అబ్బాయి వైపు చూశాను. ఆ అబ్బాయి వైపు చూడడం కంటే పక్కనే స్వామి నిలబడ్డారు. స్వామి కనిపించారు. అదేంటి స్వామి ఇక్కడ భజన హాల్లో కదా స్వామి ఉండాలి అని అనుకున్నా. కానీ స్వామి నా వైపు చూసి ఏరా ఇక్కడున్నావు అని అడిగారు. అంటే ఇప్పుడు స్వామి మీరు మాట్లాడటం లేదు అందుకని నేను ఇక్కడికి వచ్చాను అందామా అంటే స్వామి మాట్లాడేశారు. పోనీ స్వామి మీరు నా వైపు చూడటం లేదు అంటే చూస్తూనే ఉన్నారు. పోనీ మీరు నా మీద కోపం వచ్చింది అందుకని చెప్పేసి నేను లేదు ఇలా వచ్చేసాను అంటే చిరునవ్వుతో నాతో పలకరిస్తున్నారు. ఏం చెప్పడానికి లేదు. ఒక్క సెకండ్లో నాకున్న 10 రోజుల బాధని అలా తుడిపేసి ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు కావాలి, నీకేం కావాలి అన్న లెవెల్లో అడిగారు. ఆ సంభ్రమాశ్చర్యాల నుంచి చేరుకునేంత లోపల నుంచి ఒకే ఒక పదం బయటకు వచ్చింది, స్వామి దీక్ష కుదరటం లేదు స్వామి అని. ఆ పదం బయటికి రావడమే నాకే ఆశ్చర్యం వేసింది. దీక్ష ఏంటి, దాని అర్థం ఏంటి తెలియదు, కానీ అది వచ్చింది. పలికించాడు వాడు రామభద్రుడు. సో అది పలికేశాను. ఆ తర్వాత స్వామి చూసి అవునా అని సరే లోపలికి వెళ్ళి కూర్చో అన్నారు. అంటే సరే స్వామి అన్నాను. కానీ లోపలికి వెళ్ళి కూర్చో అంటే ఆబ్వియస్లీ స్వామి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటాం, కానీ స్వామి ముందర లేచి ఎలా వెళ్ళిపోతాం. అందుకని సరే స్వామి వెళ్ళి కూర్చో అన్నారు. అంటే ఓహో మనం ఇప్పుడే వెళ్ళాలన్నమాట అనుకొని లేచి లోపలికి వెళ్ళి భజన హాల్లో కూర్చున్నాను. ఇంకొక 2 నిమిషాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి స్వామి ఏమని భజన హాల్లోకి వెనకాతల నుంచి ఎంటర్ అయ్యి, ముందరంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి నేను వెనకాతలు ఎక్కడో సర్దుకొని కూర్చున్నాను. స్వామి వెనకాతల నుంచి భజన హాల్కి ఎంటర్ అయ్యి నన్ను చూసి అని తల ఊపి ముందరికెళ్ళి కూర్చున్నారు. అప్పటి నుంచి ప్రతిరోజు భజన హాల్లోనే కూర్చోవడం మొదలెట్టాను. నెక్స్ట్ మార్నింగ్ మేము దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ఏమని నన్ను పిలిచారు ముందరికి. సో నేను వెళ్ళాను. వెళ్తే అంటే ఇప్పుడు ఇంకా ఆనకట్ట అంతా తెగిపోయింది, ఆ బాధ అంతా వెళ్ళిపోయింది, ప్యాచప్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏమని స్వామి నన్ను ముందర పిలిచేశారు. సరే వెళ్ళాను. వెళ్ళేసరికి స్వామి నరసింహన్ అని అప్పట్లో సనాతన్ సార్ది ఎడిటర్, ఆయన్ని పిలిచారు. ఆయన చాలా విజ్ఞానవంతులు. ఆయన్ని పిలిచి చూడు ఈ అబ్బాయి అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతానంటున్నాడు. అదెప్పుడు నేను అన్నానా అని ఫస్ట్ ఆలోచించాను. కానీ తర్వాత దీక్ష తీసుకుంటాను అంటే మరి అదే కదా అనుకున్నాను. స్వామి ఏమని అలా అన్నారు. అనేసరికి ఈ అబ్బాయి స్వామి ఇంత చిన్న వయసులోనా, ఎందుకు అబ్బా అని ఆయన అడిగారు. అంటే ఏమో చూడు నువ్వే అడుగు స్వామి ఆయనకి అందించడం. సో స్వామి అలాంటి ఆలోచనలు లేవు అని మళ్ళీ నేనే చెప్పేశాను. చెప్పేస్తే వెళ్ళవు కదా అన్నారు. లేదు స్వామి అయితే చేసుకో అన్నారు. చేసుకున్నాను. పాద నమస్కారం చేసుకున్నాను. చేసుకొని వెనక్కి వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత మెల్లిగా అర్థమైంది, భావమందు దుష్టభావం వీడుటే త్యాగమగును అదియే యోగమగును, మనం ఆస్తి ఆలివీడి అడవులకి ఎగట కాదు అని స్వామి మనకు ఒక పద్యంలో విశదీకరిస్తారు. అలాగా నాకున్న ఆ ఆవేశంలో ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాము అన్నంత తెగింపు ఉంటే, లేదు అలాంటివన్నీ నువ్వు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అవన్నీ వదిలేసేటట్టుగా నన్ను పట్టుకో, మిగతావన్నీ అవే పడిపోతాయి, నీకు ఇంకో ఆలోచన రాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన రాదు, నన్ను పట్టుకో, నా వైపే చూడు, నేను తప్ప ఇంకొక ఆలోచన రాకుండా చూసుకో, నేనే అన్నీ చూసుకుంటాను, నీకు అవన్నీ పడిపోతాయి, దూరం అయిపోతాయి అని చెప్పేసి స్వామి ఆ దీక్ష గురించి నాకు అర్థమయ్యేలాగా చెప్పారు. అద్భుతం సార్, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు అదే నేను కూడా మీరు యజ్ఞము దీక్ష పాద నమస్కారం అన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ చాలా స్పెషల్ అంటే నాకు జరిగింది. స్వామి 2001-2లోనో పాద నమస్కారం కూడా మానిస్తున్నాను అన్నారు. అంటే
ఒక చాలా పెద్ద విషయం అందరికి. స్వామి దగ్గరికి పాద నమస్కారం రావాలి, పాద నమస్కారం మానిస్తానంటే ఎలాగా అని. కానీ స్వామి అన్నారు కదా అంతలాగా, అందుకు టెంప్టేషన్ ఉన్నా కూడా చాలాసార్లు ముందు నుంచి వెళ్ళేవారు, అంగి తీసేవారు కనిపించి నేను ఆయన కూడా చాలా కష్టపడి కంట్రోల్ చేసుకొని చేయలేదు పాద నమస్కారం. అలా దగ్గర 5-6 నెలలు అయిపోయింది. చాలాసార్లు వెళ్ళడం, స్వామి పాద నమస్కారం తీసుకో అంటే నేను వదిలేయడం. అయితే ఒకసారి ఏంటంటే ఇంటర్వ్యూకి అందరినీ పిలిచారు. ఇంటర్వ్యూ అందరినీ పిలిస్తే అంటే స్వామి చెప్పింది మనం దీక్షలా తీసుకుంటే దాన్ని స్వామి యజ్ఞంలో మార్చిస్తారు. అది ఎలాగా అయితే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అంటే 6 నెలలు ఎదుర్కొంటే వెళ్తుంటే తీసుకోకపోవడం అంటే చాలా కష్టం. సో అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత కూర్చొని బాధపడుతున్నాను. యాక్చువల్లీ ఏమిటో నేను మిస్ చేసానా, అందరూ ఇలా అంటారు స్పర్శనము చాలా స్పెషల్, నేనేం చేయలేదు, ఊరుకున్నాను. అయితే ఇంటర్వ్యూ అంతా అయింది. చాలా అందరితో మాట్లాడారు, పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చేవన్నీ అడిగారు. అడిగిన తర్వాత ఆఖరు అంటారు స్వామి, అంటే అందరు లేవండి అనేటప్పుడు అందరూ ఒక్కసారి వెళ్ళి స్వామి పాదాలను పెడతారు, పాదం తీసుకోవడానికి. నేనేం చేసేది అంటే నమస్కారం తీసుకోవద్దని అనుకున్నాను కదా. అందుకు చాలా కష్టంతో విత్ హెవీ హార్ట్, అంటే అక్కడే పక్కన గోడ దగ్గర ఒక స్విచ్ బోర్డు ఉంది, నాకు గుర్తుంది. స్వామి ఎదురుగుండా స్వామి చైర్ ఉంటుంది, ఇటు స్విచ్ బోర్డు ఉంటుంది. స్విచ్ బోర్డు వెళ్ళి బాధతో నించుండిపోయింది వెళ్ళి వెనక్కి. స్వామి ఇలా చూశారు నా వైపు, అందరినీ చూశారు, అందరూ పాదాలు ముట్టుకుంటున్నారు, ఇదేంటి ఇక్కడ నించున్నాడు అని. ఏంటేంది నీకు అన్నారు. నేనే మాట్లాడలేదు. అందరులేండి అందరినీ లేపి నువ్వు వచ్చి తీసుకో అంటే మీరు స్వామి చెప్పిన మాట వింటే అంటే తెక్కలందరూ స్వామి మనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అని మనం వెళ్ళి తీసుకున్నాం. అది కాదు, నేను అప్పుడు వద్దన్నాను కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు వచ్చి తీసుకో అంటే ఆ పాద నమస్కారం ఎంత స్పెషల్ అంటే మీరు చెప్పినట్లాగా దీక్ష ఆయన బిల్డప్ చేసి దీక్ష ఆఖరిలో మీకు పరిపక్వత తెప్పించి మరి దానికి అదే యాక్చువల్ యజ్ఞం. అది అంటే నాలో అంటే నేను చేసిదా వద్దా, నేను కరెక్ట్ చేస్తున్నానా తప్పు చేస్తున్నానా, అన్నిసార్లు బ్యూటిఫుల్ పాదాలు వెళ్తుంటే ముట్టుకోకుండా అవాయిడ్ చేశాను, అవన్నీ తీర్చేశారు. ఒక్కసారి అందరూ బయటకు వచ్చి ఏమైంది నీకు ఎలాగన్నారు అంటే నేను చెప్తే కరెక్ట్ ఎలా చేశారు, అందరూ భయపడిపోయి లేచిపోయాడు, వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర నించున్నారు, ఇక్కడ ఇక్కడ సింహాసనం స్వామి నించున్నారు, పాదాలు తీసుకోవని ఇలా ఎత్తి చూపెట్టారు. మరి ఇంకేనంతే పడిపోవడం ఫుల్ సాష్టాంగం అక్కడ. అద్భుతమైనటువంటి విషయం చెప్పారు భార్గవ్. స్వామి ఈ యజ్ఞం అంటే సాక్రిఫైస్ అని ఒక టర్మ్ ఉంటుంది, దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు సేవ అన్న భావం కూడా దానికి వస్తుందన్నమాట. అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా ఒక కర్మని పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే దాన్ని యజ్ఞం అంటారని వేదం చెప్తుంది. అంతేకాకుండా స్వామి మాటల్లో పరులలో ఉన్న ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనం తీర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అది కూడా యజ్ఞం అవుతుందని చెప్పారు. మరి సేవకు వెళ్ళేటప్పుడు ఏ భావంతో వెళ్ళాలో చెప్పిన సంఘటన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తావు భార్గవ్? ఇప్పుడు అంటే ఇది తెలుసుకుంటే ఐ ఓపెనర్ మనందరికీ, అంటే స్వామి ఇలా కూడా చెప్తారా అని మనం ఇప్పుడు ఊహించలేము. ఒకసారి అంటే చాలా సీనియర్ డివోటీ మన ఆశ్రమంలోనే ఉంటారు, ఆయన ఒకసారి మాతో పంచుకుంటుండేవారు. అంటే ఇది ఎర్లీ 1950s-60s టైంలోనే, చాలా చిన్న ఆశ్రమం, మన కొత్త మందిరం, అంటే మన ప్రశాంతి నిలయం అప్పటికి ఓపెన్ అయిపోయి స్వామి ఇక్కడే ఉండేవారు. అయితే ఒకసారి ఒక కార్నర్ ఆఫ్ పుట్టబర్త్లోని కొంచెం చెదారం అంతా ఉండేది. అయితే స్వామి ఒకరోజు వీళ్ళందరినీ పిలిచి ఉన్న వాళ్ళందరినీ మీరు వెళ్ళి క్లీన్ చేసుకుని రండి అన్నారు. అంటే అది కొంచెం తుంపర్లు కొంచెం చెత్త, ఒక 2-3 days పడుతుంది పని, ఒక రోజులో అయ్యే పని కాదు. అయితే పొద్దున్నే లేచి వెళ్ళండి అన్నారు స్వామి. అయితే వీళ్ళందరూ చెదారం ఉంది కదా క్లీన్ చేయాలి అని జస్ట్ మనం ఇప్పుడు స్నానం చేయకుండా ఏదో కొంచెం పాత బట్టలు, ఎందుకు మురికైపోతాయి కదా, అంటుకుంటుంది, ఏమైనా మురికైపోతాయని బట్టలు కొంచెం పాత బట్టలు వేసుకుని బయలుదేరారు. పొద్దున్నే జస్ట్ సన్ రైజ్ అవ్వకుండానే వెళ్ళారు. ఆ రోజు పని అంతా సమాప్తి చేసుకుని రిటర్న్ వస్తుంటే స్వామి అప్పుడే మందిరం ఉండేది. మందిరం దగ్గర స్వామి వీళ్ళని చూశారు వస్తూ, పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు స్వామి. కిందకు వచ్చి ఈయన ఈ డివోటీని వచ్చి కౌలించుకున్నారు. స్వామి బట్టలు బాగలేవు, చెమట కారుతున్నది, మురికి ధూళి అంతా ధూళి ఉందంటే, అయితే ఏంటైంది? లేదు స్వామి స్నానం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? దేనికి పంపించాను? ఎవరు పంపించారు మిమ్మల్ని?
నేను మిమ్మల్ని సేవకు పంపిస్తే అది వర్షిప్ పూజ చేయడానికి వెళ్తున్నట్టు. పూజ చేయడానికి వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా పాత బట్టలతో వెళ్తావా? లేదు. బ్యూటిఫుల్. స్వామి ఏం చెప్పారంటే, నేను సేవకు పంపించినప్పుడు స్నానం చేయండి, మంచి బట్టలు వేసుకోండి, విభూతి బొట్టు పెట్టుకుని అప్పుడు పూజ చేయడానికి వెళ్తున్నాను అనే భావంతో వెళ్ళాలి. అంటే వాళ్ళకి అనిపించింది, అయ్యో స్వామి అంటే ఇచ్చిన సేవ మనం ఆ భావంతో చేయాలి. అంటే మనం ఏదో మనం క్లీనింగ్ పని చూస్తున్నాం కానీ అదేమో it's a worship. అది సేవ స్వామి ఇచ్చింది అన్న ఆలోచనతో మనం చెయ్యాలి అని చెప్పారు. సో అదే అంటే ఇది ఒక ఇన్సిడెంట్. ఇది కాకుండా అంటే ఇది మనం సీనియర్ డివోటీ విషయం విన్నాం. అది కాకుండా మనందరికీ తెలిసింది గ్రామ సేవ. దానికి కూడా ఆ స్వామి విత్తనం ఎలా పెట్టారో సార్ చెప్తారు. రఘు సార్. దసరా రోజుల్లో మామూలుగా గ్రామ సేవ కూడా స్వామి స్టార్ట్ చేశారు కొన్ని ఏళ్ల క్రితం, రైట్? సో కొన్ని ఏళ్ళుగా బాగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వేరే ఫామ్ తీసుకుంది అది. ఇప్పుడు సో అప్పుడు స్వామి మొదలుపెట్టే ముందర అందరినీ మమ్మల్ని భజన హాల్లోకి పిలిచారు, టీచర్స్ అందరినీ పిలిచారు. అండ్ స్వామి అప్పుడు చాలా ఆవేదనతో ఉన్నారు. అక్కడ నిలబడుకొని మన భజన హాల్లో ఎంటర్ అవుతుంది స్వామి సింహాసనం మీద. ఆ పక్కన మెట్ ఉంది, వుడెన్ స్టెప్స్ ఉంటాయి. ఆ వుడెన్ స్టెప్ మీద నిలబడుకొని మా అందరితో మాట్లాడారు. స్వామి ఐస్ కూడా వీ కుడ్ సీ సమ్ వాటర్ ఇన్ ద ఐస్, టీయర్స్ లాగా వస్తున్నాయి అన్నమాట స్వామి. అప్పుడు న్యూస్ పేపర్లో చాలా హృదయాన్ని కలచివేసే వార్త ఒకటి వచ్చింది అనమాట. ఒక అమ్మ తన పిల్లలను పోషించుకోలేక వాళ్లకు ఆల్మోస్ట్ విషం ఇచ్చి వాళ్ళను తనతో పాటు తీసుకెళ్లాలని అలా ప్రయత్నం చేసిందన్నమాట. చేసి మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అది అన్నపూర్ణ, మన భారతదేశాన్ని అన్నపూర్ణ అంటారు. అటువంటిది ఒక తల్లికి ఇటువంటి స్థితి కలగడం అనేది ఇది మనం ఓర్చదగిన విషయం కాదు. సో ఇది కాబట్టి నేను గ్రామ సేవను స్టార్ట్ చేస్తున్నాను అని అప్పుడు అట్లా స్వామి ఎంతో ఆర్ద్రతతో ఎంతో ఉద్వేగంతో మాతో చాలాసేపు మాట్లాడారు. చెప్పి అది ఏదో పోయి వాళ్లకు సేవ చేస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్నాము అనే భావన కాదు, నా మనసులో ఉండేటువంటి ఈ బాధను తీసేసుకోవాలనే ఉద్దేశంతో మనం అందరూ చేయాల్సినటువంటి ఇది ఈ భావనతోనే మీరు కూడా పోయి వాళ్ళకు సేవ చేయండి అని ఎలా చేయాలని కూడా స్వామి భలే మెటికులస్గా ప్రతి చిన్న విషయం గురించి చెప్పానట. మీరు పోయి ఆ గ్రామంలో దిగుతూనే అందరూ అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్లో వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడే చెప్పావు కదా, స్నానం చేసి బాగా పరిశుభ్రంగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత బయలుదేరి వెళ్ళాలి. గ్రామంలో దిగిన తర్వాత వేదము, తర్వాత భజన ఫస్ట్ చేయండి కాసేపు చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళను పిలిచి వాళ్లకు బట్టలు, తర్వాత స్వామి ఇచ్చిన ప్రసాదం ఇవ్వండి అని. తర్వాత స్వామి స్వామి అంటే ఇదే కాకుండా అంటే మీకు చెప్పినట్లాగా అంటే మనం నేనెళ్ళి ఇతరికి ఎవరికో సేవ చేస్తున్నాను అనే భావం మీలో రాకుండా స్వామి ఒకసారి చెప్పారు, మీరు వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు ప్రసాదం ఇచ్చినప్పుడు ఓం శ్రీ సచ్చిదానందాయ నమః అని ఇవ్వాలి. అంటే వాళ్ళలోని నేను ఆ స్వరూపాన్ని చూస్తున్నాను అనే భావంతో ఇవ్వాలి. ఇదే కాకుండా ఇప్పుడు మీరు అన్నపూర్ణ అన్నారు కదా, అంటే ఫస్ట్ గ్రామ సేవ అప్పుడు నేను కిచెన్లో ఉన్నాను. కిచెన్లో కుకింగ్ అని చేసి అంటే కుకింగ్ చేసిన ఎప్పుడు పులిహార చేసి దాని గురించి చెప్పాలి. ఇట్స్ ఎ మ్యాసివ్ యాక్టివిటీ. ఎంత విపరీతంగా జరుగుతుందంటే అది వాళ్ళు దే స్టార్ట్ అప్ బై రాత్రి స్టార్ట్ చేసేస్తారు. కానీ అది ఇంపార్టెంట్ ఏంటంటే మేము అంటే మన పులిహార మిక్స్ చేయడం, తర్వాత ఇటువైపు అన్నం చేయడం, రెండు కలపడం అని చేసాం. కానీ దాన్ని ఖచ్చితంగా స్వామి దాన్ని తెప్పించి అది ఎలా ఉంది ఏంటి చూసిన తర్వాత పంపించేవారు. అంటే ఇంకా అది కాకుండా ఇంకో విషయం అంటే మనం వాళ్ళకి మనకి వ్యత్యాసం లేదు అన్నప్పుడు స్వామి ఒక ఆటోమేటిక్లీ మనలో ఒక భావం ఏం కలిగించారంటే వాళ్ళు ఇచ్చిందే మనం కూడా అంటే we used to enjoy the same పులిహార సేమ్ లడ్డు. అంటే మా ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చింది. బై ది వే ఐ హావ్ టు మెన్షన్ ఇట్ హియర్. ఏమంటే స్వామి చెప్పారు, పిల్లలకు హాస్టల్లో నుంచి ఏమైనా చేసి తీసుకెళ్లేదా స్వామి అని అన్నారు కొంతమంది ఫ్యాకల్టీ కూడా. అది కుదరదు, మీరు వాళ్ళకి ఏమి ఇస్తున్నారో మీరు కూడా అదే భుజించాలి, అది భుజించే వెనక్కు రావాలి. సో గ్రామ సేవ జరిగిన నాళ్ళు అలాగే చేసాం. అంటే ఎట్లయితే మనం గ్రామస్తులకు ఎలాగైతే ఇస్తామో ప్రసాదం, అంతే ప్రసాదము మాకు కూడా ఒక లడ్డు, ఒక పులిహోర ప్యాకెట్ ఇస్తారు. వచ్చి అది ఆరగించిన తర్వాతే హాస్టల్కి వెళ్ళాలి, అంటే ఇంటికి వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్.
ఇది సూపర్. స్వామి ఇది ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇంకొక మాట ఇలాగే మన ఫ్యాకల్టీ అడిగారు అన్నమాట. స్వామి ఇంటింటికి వెళ్ళడం పిల్లలకి కష్టం అవుతుందేమో, చెప్టా ఒకటి ఉంటుంది కదా గ్రామం మధ్యలో, అక్కడ పెట్టేసుకుంటాము, అందరూ వచ్చి తీసుకెళ్ళచ్చు అన్నారు. లేదు, స్వామి వాళ్ళ ఇంటికి వస్తున్నారు అన్న భావన వాళ్ళకి రావాలి, అందుకని చెప్పేసి స్వామి వాళ్ళతోనే ఉన్నారు అన్న ధైర్యాన్ని మీరు తీసుకెళ్తున్నారు, కాబట్టి మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి అన్నారు. కానీ ఇంత చెప్పింది బాగున్నది, ఇదేదో మనం వాళ్ళకి చేస్తున్నాం అన్న భావంతో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ రోల్ రివర్సల్, వాళ్ళని చూసి మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళ యొక్క క్లెన్లీనెస్ అయితేనేంటి, వాళ్ళు స్వామి పిల్లలు వస్తున్నారు అంటే మొత్తం గ్రామం అంతా వాళ్ళేమని పేడతో అలికి మొత్తం శుభ్రం చేసి ప్రతి ఇంటి ముందర ముగ్గులు వేసి, అంటే నిజంగా స్వామి వాళ్ళ ఇంటికి వస్తే ఎంత భయంతో భక్తితో ఆదరణ చేస్తారో అదే విధంగా వాళ్ళు పిల్లల్ని ఆదరించేవారు అనమాట. సో అది మన ఒక విధంగా మనం చూసుకుంటే, రెండోది ఏంటంటే వాళ్ళు మనందరినీ కూడా వాళ్ళ ఆప్తులుగా, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద మనల్ని ట్రీట్ చేసేవారు. ఇంకోటి ఇంకొక గ్రామంలోనే అంటే కొంచెం నీళ్ళ కరువు, అంటే జనరల్ ఇక్కడ నీళ్ళతో అయినా కూడా వాళ్ళ ఒక ప్రాక్టీస్, మనం అంటే ఏదైనా స్పెషల్ అంటే అమ్మవారు లేకపోతే వాళ్ళ నుంచి వచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందర బిందెలతో నీళ్లు పోస్తారు. అయితే మన ట్రాక్టరు మన బండ్లు వస్తున్నాయి అంటే ముందర నీళ్ళు పోసుకుంటూ వెళ్తారు, అంటే గంగమ్మ వేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం అని ఆ భావంతో కూడా. అవన్నీ మనం ఇంటి ట్రెడిషన్స్ ఇవన్నీ మనకి పల్లెల్లోనే మనకి మూలాలు, మనకి తెలియదు. మనకి ఇవి తెలియాలి అని స్వామి మనల్ని పంపించారే కానీ మనం ఏదో వాళ్ళని ఉద్ధరిస్తాం అన్నట్టుగా. మన స్టూడెంట్స్ కూడా మారుమూల ప్రదేశాల నుంచి మన భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. వాళ్ళందరికీ కూడా మన సంస్కృతి అంటే పల్లెల్లో సంస్కృతి జీవిస్తుంది. ఇట్స్ నిజంగా ఇట్స్ అంటే నాకు యాక్చువల్గా ఏమనిపించేది అంటే, మొదట్లో స్వామి యజ్ఞం జరుగుతూ ఉంటుంది, వచ్చి స్వామికి దండం పెట్టేసుకొని నమస్కారం చేసుకొని ఒకసారి స్వామి ప్రదక్షిణ చేసేసుకొని మేమంతా ఇట్స్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ స్వామికి ప్రదక్షిణ చేసేదానికి అవకాశం దొరికింది అనమాట. అది చేసుకొని గ్రామ సేవకి వెళ్ళిపోయాము. అంటే ప్రతిరోజు 10 రోజులు, అంటే ఇంకా లాస్ట్ రోజు అప్పుడు సేవ మందిర్లో ఉంటుంది. ఆ రోజు మాత్రం మనకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. ఆ రోజు మన అనంతపూర్ క్యాంపస్ వాళ్ళు చేస్తారు, కొంతమంది మాత్రమే చేస్తారు. సో నాకు దసరా మిస్ అవుతున్నాననే ఇది కూడా ఉండేది అన్నమాట, ఆ యజ్ఞము అది రైట్. ఎందుకంటే ముందు సంవత్సరం అంతా బాగా అలవాటైంది కదా మనకు, సో అది ఉండేదన్నమాట. అయితే రాను అది ఆ భావన ఆఫ్టర్ ఈ గ్రామ సేవలో బాగా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా చేసుకుని ఆ భావన కొంచెం తగ్గిపోయి లాస్ట్గా ఇది కూడా యజ్ఞమే అనేటువంటి భావన వచ్చిందనమాట. అది కాదు, ఇంకోటి అంటే స్వామి మనల్ని పంపిస్తారు సేవకి, అంటే అక్కడ రిసీవ్ చేసుకునేది కూడా స్వామి. అయినా కూడా అక్కడే కాదు, మనం మీకు గుర్తుంది రిటర్న్ వచ్చినప్పుడు స్వామి వెయిట్ చేసేవారు. ఒకసారి నాకు గుర్తుంది, కొత్త చెరువు దగ్గర ఒక చిన్న ఇది ఒక ఏరు కట్ అయింది, నీళ్ళు బాగా ప్రవహిస్తే మేము స్టక్ అయిపోయాం. వచ్చేసరికి సాయంత్రం 6:30 గంటలు అప్పటి వరకు స్వామి వెయిట్ చేస్తున్నారు. వచ్చారా అంటే అందరు వచ్చారా అంటే అందరూ జై బోలో అని మేము అక్కడి నుంచి వచ్చారు అని అప్పుడు తీసుకుని వెళ్ళేవారు. ఇంకా గుర్తుంది భార్గవ్, మేము ట్రాక్టర్లో ఒక మారుమూల విలేజ్కి వెళ్తూ ఉంటే సాయినాథ్ సార్ మా గ్రూప్ ఇన్ఛార్జ్ అనమాట, ట్రాక్టర్లో లాస్ట్ అండా ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ సర్వ్ చేసేసి వస్తున్నప్పుడు పెద్ద వర్షం, ఆ వర్షం ట్రాక్టర్ ఆబ్వియస్గా మనకి ఆ మొత్తం మడ్ అంతా మన మీద పడుతుంది అనమాట, చాలా డర్టీగా ఉన్నాము. అప్పుడు సార్కి వాకీ టాకీలో మెసేజ్ వచ్చింది, స్వామి మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నారు, లాస్ట్ వెహికల్ వచ్చేంత వరకు స్వామి అక్కడే నించుంటున్నారు అని వస్తే చాలా త్వరగా అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని మేము వచ్చేసరికి స్వామి అక్కడే నిలబడి ఉన్నారు. మేము అదే డ్రెస్తో ఆ రామా స్టాచ్యూలోంచి పరిగెట్టుకుని స్వామి దర్శనం చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని కూర్చున్నాం అక్కడ. అంటే మనం చెప్పినప్పుడు ఈ యజ్ఞానికి ఎలాగా స్వామి ప్రిపేర్ చేస్తారు అనేది చాలా బ్యూటిఫుల్, ఒకటి థాట్ లెవెల్లో ఒకటి యాక్షన్ లెవెల్లో అన్నీ చాలా బ్యూటిఫుల్గా చేయిస్తారు స్వామి. అంతర్యజ్ఞం బహిర్యజ్ఞం రెండూ కంబైన్డ్గా స్వామి చేయిస్తున్నారు. ఇందాక భార్గవ్ నువ్వు చెప్పినట్టు ఆ సేవాదళ మెంబర్కి మీరు పరిశుభ్రంగా వెళ్ళాలి సేవ చేయడానికి అన్నప్పుడు ఇక్కడ యజ్ఞం మనం చూస్తాం. ప్రతిరోజు పురోహితులు ఆ శుచి శుభ్రంతో
వాళ్ళు యజ్ఞ వాటిక మీద కూర్చుంటారనమాట. ఆ వేదిక మీద కూర్చొని యజ్ఞం సలుపుతారు. మనల్ని కూడా అదే విధంగా స్వామి మీరు క్లీన్గా వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వాళ్ళకి ప్రజెంటబుల్గా వెళ్ళండి. అక్కడ భజన భగవంతుడు వాళ్ళలో ఉన్నాడంటే మనం స్వామి దగ్గరికి ఎలా వెళ్తాం అలా వెళ్ళాలి. క్రమానికి సో ఆ భావంతో అండ్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అనంతపూర్ సిస్టర్స్కి స్వామి చెప్పారు నామస్మరణ చేస్తూ చేయండి. సో ఆ కర్మని పవిత్రం చేస్తున్నారు స్వామి. లోపల బయట కూడా పవిత్రం అయిపోతుందంతా. సో ఇంతటి అదే కాదు అంటే టు ఇంటరప్ట్ యూ అంటే లైక్ ఎ ఫాదర్ ఫస్ట్ మీరు బాగా మనని చెప్తారు చేయండి చేయండి అని. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన ఇంకో నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళమంటారు. అంటే ఒక మెట్టు ఎక్కమంటారు. అంటే ఎగ్జాంపుల్ గ్రామ సేవకి వెళ్ళినప్పుడు వెళ్ళారా ఎలా ఉంది ఏమిటి అన్నీ ఎంత బాగా అడిగి ప్రతి చిన్న చిన్న విషయం అడిగేవారు. అలాగే మా ఓల్డ్ స్టూడెంట్స్ జనవరి 1 మీట్కి ప్రేమబంధానికి మేము సేవ చేయడానికి వెళ్ళేవాళ్ళం. ఒకసారి అయితే 2-3 విలేజెస్ టేకప్ చేసాం వెళ్ళడానికి. అయితే వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చొని స్వామి వెళ్తున్నాం అంటే ఓకే ఫైన్ అనేవారు. అంటే వాపస్ వచ్చిన తర్వాత కూడా స్వామి వెళ్ళి వచ్చాము అలాగే. అంటే నేనే కాదు చాలామంది మాకేమనిపించింది అంటే ఇవన్నీ నేను మీకు చెప్పాను చేయమని, ఇప్పుడు అది చేసేను నాకు మళ్ళీ వచ్చి చెప్పక్కర్లేదు, అది మీ సెకండ్ నేచర్ అయిపోవాలి. అందుకు చిన్నప్పుడు మీకు అంటే విత్తనం అని చిన్న మొక్క ఉన్నప్పుడు నేను అన్ని నీళ్ళు పోసి చేశాను. మీరు వృక్షం అయినప్పుడు నేను మళ్ళీ వచ్చి నాకు మీరు చెప్పక్కర్లేదు. యూ షుడ్ జస్ట్ బీ ఆన్ యువర్ ఓన్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. తప్పకుండా సార్. ఒకసారి స్వామివారు ఇలాగే మమ్మల్ని అందరినీ పిలిచి అది దసరా టైం ఏదైనా కరెక్ట్గా గుర్తులేదు, అయితే యజ్ఞోపవీతం వేయడానికి స్వామి సంకల్పించుకున్నారు అనమాట. కొంతమంది పిల్లలను మన స్టూడెంట్స్ను కొంత భక్తుల వాళ్ళ పిల్లలందరినీ. సో ఆ సేవ స్వామి మాకు ఇవ్వండి, ఏమైనా చేసే అవకాశం ఉంటే మేము కూడా చేస్తామని ఒక గ్రూప్గా వెళ్ళి మేమంతా స్వామిని అడిగాం. స్వామి చాలా బాగా ఆశీర్వదించారు మమ్మల్ని. చేయండి బంగారు, ఇది చేయండి అది చేయండి మీరే చూసుకోండి అని స్వామి చెప్పారు. ఎలా ఉంటుంది ఏం కథ ఏమేమి చేయాలి ఆ రోజు అని. తర్వాత మేమంతా సరైన మాట్లాడుకున్నాము, ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం రోజు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పోయి మొదలు పెట్టేదానికి కార్యక్రమానికి ఇంకొకసారి స్వామికి నమస్కారం చేసుకొని వెళ్దామని పొద్దున వచ్చి మీరు అందరికీ గెస్ట్ చేసి ఉంటారు అనుకుంటాను. వచ్చి మళ్ళీ కూర్చున్నాం. నెక్స్ట్ డే స్వామి వచ్చారు, మా తట్టు ఇలా చూసి అలా ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే మన సాయి సూర్యనాథ్ సార్ కూడా ఉన్నారు. తర్వాత మిగతా కొంచెం సీనియర్స్ మా వాళ్ళంతా కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టారు. పరిస్థితి ఏమంతా బాగున్నట్లేదు మనకు తెలుస్తుంది కదా, స్వామి దగ్గర ఉండే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే. తర్వాత ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చారు, వచ్చి ఇలా చూశారు, చూసి బుద్ధి లేదా మీకు అని చెడ తిట్టేశారు. నాకు అర్థం కావట్లే, నేను ఇంకా కొత్త కోడి అంటాను అలా ఇంకా గ్రూప్లో. సో ఎందుకు తిడుతుంది? సో స్వామి దగ్గరకు వచ్చారు, నిన్న చెప్పాను కదా ఒకసారి పోయి పని చేసుకొని వచ్చిన తర్వాత నాకు మొహం చూపించండి పని అంటే ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. ఐ మీన్ ఎలా ఉండాలి స్వామి దగ్గర. ఓకే, మాటికి మళ్ళీ వచ్చేందుకు టైం వేస్ట్ చేస్తున్నారు. ముందు పోయి పని చెప్పాను, నిన్న చేసేసేయండి పని, చేసిన తర్వాత వచ్చి నువ్వు చెప్పేవే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అని. అది కూడా ప్రేమనే అర్చాను కానీ బట్ ఇట్ వాస్ సార్ ఐ థింక్ మీరు చేసిన దాంట్లో మీ ఇద్దరం ఉపనయనం మా ఇద్దరికి అయింది ఆ దాంట్లోనే. అంటే ఎంత ఆ పర్ఫెక్షన్ ఎలా ఉండాలి అనేది స్వామి అక్కడ మనకి. యజ్ఞం అంటే అలా శ్రద్ధతో చేయాలి. అంటే కృష్ణ అదర్ డే వాస్ మెన్షనింగ్ దసరా అప్పుడు ఎటువంటి యజ్ఞాలు జరుగుతున్నాయి. మార్నింగ్ అదే మన యజ్ఞం స్టేజ్ మీద ఏమో అని జ్ఞాన యజ్ఞం, తర్వాత విలేజెస్లో కర్మయజ్ఞం, తర్వాత సాయంకాలం వచ్చేసరికి జ్ఞానయజ్ఞం, పొద్దున భక్తి కార్యక్రమాలు, కర్మలు, సైడ్ మళ్ళీ దివ్యపారాయణం చేస్తాం. సో ఇలాగ 3 రకాలుగా మన దేహంలో అంటే భక్తి, జ్ఞాన, కర్మ ఈ మూడింటిని కూడా స్వామి అడ్రస్ చేసేలాగా ఈ 10 రోజులు ఆ యజ్ఞాలు స్వామి జరిపించేవారు. మనం పార్టిసిపేట్ చేయడం మాత్రమే మనకు తెలుసు. దాన్ని పార్టిసిపేట్ చేయడం వల్ల మనలో ఎన్ని మార్పులు చేయించాలో అవన్నీ స్వామి చూసుకుంటూ వచ్చేవారు. సో ఇప్పటికీ కూడా ఆ 3 కార్యక్రమాలు చేస్తున్నంత వరకు మనలో ఆ 3 యజ్ఞాలు జరిగిపోతూ ఉంటాయి. సరే, యజ్ఞం అంటే నాకు మనం స్టూడెంట్స్గా ఉన్నాం కాబట్టి ఆ అదృష్టం స్వామి మనకి అనుగ్రహించారు.
స్పోర్ట్స్ మీట్ అనేది ఇంకొక మహాయజ్ఞం. అది అక్టోబర్ అవ్వగానే డిసెంబర్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఆ 1.5 month జనవరి 11th దాకా బాయ్స్ స్వామి ఎంత ఆనందంగా జనవరి 14th ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు చెప్పేవారు, పిల్లలు స్వామిని సంతోషపెట్టాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఈ 1.5 రోజులు తమ ఒంటికి శ్రద్ధ ఇవ్వకుండా తనను తాను అర్పించుకుంటారు స్వామికి. అంటే ఎంత కష్టమైనటువంటి యాక్టివిటీ అయినా వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే స్వామికి ఆనందం తెప్పించాలి, స్వామి మొహంలో ఆ నవ్వు చూడాలి, కేవలం ఆ ఒక్క భావంతో. సార్ మరి రఘు సార్, భౌతికంగా మనం స్వామితో చాలా స్వామిని చూసాం, ఆ ఆనందం చూసాం. మరి ఫిజికల్గా స్వామి లేనప్పుడు ఇంకా ఆ కనెక్ట్ స్టూడెంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అంటే ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే ఆ స్వామి ఎక్స్పీరియన్సెస్ అనేది ఎలా ఉంటాయంటే, ఇప్పటికీ ప్రస్తుతం మనం ఫిజికల్గా స్వామి మన దగ్గర లేరు అనిపిస్తుంది, కానీ ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏమో ముందు ఎలాగ ఉన్నాయి ఇప్పటికే అలాగే ఉన్నాయి. ఏమాత్రం స్వామి ఒక ఇంచు కూడా మన నుంచి దూరంగా వెళ్ళలేదు. స్వామి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు చాలా విషయాలు జరిగాయి, ఇప్పుడు కూడా అలాంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే నాకు స్వతహాగా జరిగిండే చిన్న ఎక్స్పీరియన్స్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందర జరిగి ఉంటుంది ఈ విషయము. మాకు స్పోర్ట్స్ మీట్లో ఒక ఐటెం ఇచ్చారన్నమాట. ఆ ఐటెంలో ఈ లైట్ గొలుసులు మాదిరిగా వస్తాయన్నమాట, మన డయోడ్స్ వాటిని ఏమంటారు, బ్యాటరీ ఎల్ఈడి గొలుసులు. వాటిని రింగ్కు అమర్చి ఇలా ఆ రింగ్స్ను, మాది నైట్ టైం అనమాట, మాకు ఇచ్చిండే స్లాట్ వచ్చి ఈవినింగ్ నైట్ టైం. సో వాటిని రకరకాలమైనటువంటి కాన్ఫిగరేషన్స్లో పెట్టి మ్యూజిక్ ఉంటుంది వెనకాల, అది దట్ వాజ్ ద ఐటమ్. సో పిల్లలందరూ కలిసి చేయడం, అదే మాది చాలా పెద్ద హిట్ అయింది అది ఐటమ్. ఓకే, ఐటమ్ చాలా బాగా హిట్ అయింది, అంతా వచ్చి ప్రైజ్ చేశారు, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మామూలుగా కలుస్తాం అనమాట, పిల్లలు తర్వాత ఫ్యాకల్టీ ఆ ఐటమ్ ఉండేవాళ్ళు కలిసి, మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని పిల్లల్ని అడుగుతామట. అప్పుడు ఒక అబ్బాయి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాడు, అది దట్ ఐ రిమెంబర్ ఫర్ ఎవర్ యాక్చువల్లీ. తప్పకుండా ఆ అబ్బాయి చెప్పాడనమాట, మొదట్లో ఈ ఐటెం మొదలు పెట్టినప్పుడు వాడికి అసలు ఇంత కూడా ఇసుమంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఏంది ఇది ఇలా ఉంది, ఇది వీళ్ళు టీచర్స్ ఏమో స్వామి కోసం చేస్తున్నాం అంటారు, కానీ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ రావడం లేదు. అంతేకాదు, నువ్వు సరిగ్గా చేయకుంటే కొంచెం దెప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో వాడికి ఒకరోజు నువ్వు సరిగ్గా పట్టుకోవట్లేదని మేము వన్ ఆఫ్ అస్ కైండ్ ఆఫ్ చైడెడ్ ఎమ్ లిటిల్ బిట్. సో వాడికి చాలా బాధ అయింది. సో చెప్పాడన్నమాట అబ్బాయి, సార్ నేను ఈ ఐటెం వదిలేసి వేరే ఐటెం వెళదాం అనుకున్నాను. అయితే ఆ రోజు రాత్రి స్వామి కల్లోకి వచ్చారు, అబ్బాయికి కల్లోకి వచ్చారు. ఆ కళలో ఈ అబ్బాయి గ్రౌండ్లో ఉన్నారు, స్వామివారు గ్రౌండ్లో ప్రతి పిల్లవాడి దగ్గర వెళ్తున్నారు, చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అని. మా ఫ్యాకల్టీ మేము కూడా ఉన్నాం. సో రైట్, అప్పుడు స్వామి అబ్బాయి దగ్గరికి వచ్చి, ఈ రింగు కొంచెం ఇలా ఎత్తి ఇలా పట్టుకో, కరెక్ట్గా సరిపోతుంది అలైన్మెంట్, అదంతా బాగా వస్తుంది చూడు అని చెప్పి వెళ్ళారట. నెక్స్ట్ డే నుంచి అబ్బాయి చేసేటప్పుడు, ఐ మీన్ హీ నెవర్ అగైన్, ఎప్పటికీ ఎప్పుడు తప్పు కాలేదు అబ్బాయికి, పర్ఫెక్ట్గా చేశారు. సో అబ్బాయి చెప్పింది ఏమంటే, స్వామి కల్లోకి రావడం ఇది మహత్తరమైన విషయమే. అయితే సార్ స్వామికి మనం చేసేది చాలా నచ్చుతుంది సార్, స్వామి కోసం చేస్తున్నా అంటే స్వామి కూడా వస్తున్నారు. దెన్ నాకు స్వామి రోజు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చి ఉంటున్నారు అనే ఫీలింగ్ కూడా కలిగింది. సో ఇట్ ఈజ్ యజ్ఞ, రైట్? ఏది కూడా ఒక 1 రోజులు ఇలా స్టూడెంట్స్ ఎంత ఆ ఇంటెన్సిటీతో పార్టిసిపేట్ చేస్తామంటే, ఇంకొక చిన్న విషయం గుర్తుకొస్తుంది. తప్పకుండా సార్. ఒకసారి ఇలాగే ఒక అబ్బాయి క్యారబైన్ దాని పైన ఇది వైర్ కట్టింటారు అనమాట, తంతిలాగా, దానికి వేలాడుకుంటూ వెళ్ళాలన్నమాట, క్వైట్ ఎ డిస్టెన్స్ అక్రాస్ ద కొండపై నుంచి కిందకి మన స్టేడియం, అక్రాస్ ద స్టేడియం వెళ్ళాలంట. దాంట్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఏదో పొరపాటు అయింది, పడ్డాడు అబ్బాయి. పడుతూనే స్వామి స్టేజ్ మీద ఉన్నారు, అప్పుడు వెంటనే విభూతి అది పంపించారు. పడిన ఒక 5 minutesలో లేచి నిలబడుకొని అబ్బాయి మామూలు నడుచుకుంటూ వచ్చాడు. విచిత్రం అనిపించింది మా అందరికి. స్వామి స్పీచ్లో కూడా ఉంది ఇది, తర్వాత స్వామి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు దీని గురించి. స్వామి ఏం చెప్పారంటే, స్వామి కోసం చేస్తున్నాను అని అబ్బాయి చేస్తున్నాడు, అప్పుడు నా రక్షణ ఎప్పుడూ ఉంటుంది, ఎటువంటి చేస్తున్నా కూడా స్వామి కోసం ఇంత చేసినా చాలు,
స్వామి దయకు పాత్రలు అవుతారు మీరు అని అలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇవన్నీ అనుభవించడానికి ఒక అవెన్యూ అనమాట, గ్రేట్ అవెన్యూ. దసరా ఎలాగో స్పోర్ట్స్ మీట్, అందుకే మన హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం చూడు. అందుకని మీరు చెప్పింది అంటే ఇప్పుడు మీరు జనరలీ చూడండి అంటే ధనుర్మాసం అంటాం, తిరుపావై అంటారు. అంటే కృష్ణుడి కోసం గోపికలందరూ సాధన చేస్తారు కృష్ణుడిని మెప్పించడానికి, కృష్ణుడి ఆనందం. మన అదేంటంటే December 15 to January 15 ధనుర్మాసం వస్తుంది. అంటే స్వామి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఆ టైం ఇచ్చారు. అంటే కృష్ణుడికి గోపికలందరూ గోపికలందరూ కలిసి సాధన చేసి ఇంటెన్స్ అది కూడా పొద్దున్న లేచి అంటే తిరుపావేల ఫుల్ ఉంటుంది, పొద్దున్న లేచి ఏం చేయాలి అన్ని. అలాగే మన పిల్లలందరూ పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని స్టార్ట్ ఎగ్జాక్ట్ గా అలాగే స్వామి పెట్టారు ఆ షెడ్యూల్స్ అంతా. అంటే కృష్ణుడి కోసం గోపికలు చేసినట్లాగా మనందరూ చేయాలని. బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ అనేది చాలా పెద్ద యాక్టివిటీ, దసరా అనేది పెద్ద ఈవెంట్. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ మనం ముందు చెప్పుకున్నట్టు నిత్య జీవితంలో మన డే టు డే లైఫ్లో దీన్ని ఎలా ఆచరణలో పెట్టగలం? అంటే మనం అవతల వాళ్ళ కోసం కొంచెం సాక్రిఫైస్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అందితే బాగుంటుంది అన్న ఆలోచన మనలో వచ్చినప్పుడు అది యజ్ఞానికి ఎలా దారితీస్తుంది, దాన్ని స్వామి ఎలా ఎక్నాలెడ్జ్ చేస్తారు అనే విషయం గురించి ఒక అనుభవం చెప్తారా సార్ కృష్ణ సార్? ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంటుంది. మనకి ఇది కూడా యజ్ఞమేనా అనిపించేలాగా స్వామి యజ్ఞాన్ని కూడా మనకి అంత సూక్ష్మంగా మన దైనందిక జీవితంలోకి ఇన్కార్పొరేట్ చేసేస్తారు. ఒకసారి మమ్మల్ని రూమ్ లీడర్స్ అందరినీ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో స్వామి అమ్మని మొత్తం ఒక గంటన్నర అందరితో మాట్లాడిన తర్వాత ఇందాక భార్గవ్ చెప్పినట్టు అన్నారు. అంటే ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది, సమాప్తి, బయలుదేరారు. సో అప్పుడు ఒక అబ్బాయి స్వామి ఫోటోలు తీసుకుంటాం స్వామి అని, సరే అన్నారు. సో ఇప్పుడు అందరం ఒక గ్రూప్ ఫోటో కింద స్వామి చుట్టూ గుమిగుడేమో, స్వామి సింహాసనంలో కూర్చున్నారు. ఈ అబ్బాయి యాంగిల్ కోసం డోర్ దగ్గర నిలబడి అక్కడి నుంచి ఫోటో తీశాడు. 2-3 యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత స్వామి లేవండి అన్నారు. ఆ నిమిషంలో ఏం ప్రేరేంపబడ్డానో నాకు తెలియదు, కానీ వెంటనే స్వామిని పట్టేసుకొని లేవకుండా స్వామి అన్నాను. అంటే ఏంటి అన్నారు. అంటే స్వామి ఆ ఫోటో తీసిన అబ్బాయికి మీతో ఫోటో రాలేదు స్వామి అన్న. స్వామి అని వెంటనే మళ్ళీ స్వామి వెనక్కి కూర్చొని రా అన్నారు. సో ఆ అబ్బాయి వచ్చారు. సో యూజువల్గా ఏంటి జరుగుతుంది, ఎవరైతే చెప్పారో వాళ్ళే వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి కదా. సో నేను కూడా ఇప్పుడు చెప్పింది నేను, ఇంకొకరిని ఎవరైనా వెళ్ళి నేను ఎలా చెప్తాను. అందుకని నేను లేవబోతుంటే స్వామి ఇలాగ భుజం మీద చేయి పెట్టేశారు. సో లేవలేకపోయాను. ఓహో స్వామి ఉండమంటున్నారేమో అని ఉండిపోయాను. స్వామి ఏమని ఇంకొకరు ఎవరు అంతలోపల ఆ కెమెరా తీసుకున్నారు, అతను ఫోటో తీయడం మొదలెట్టారు. స్వామి ఏమని నా భుజం మీదే చేయి పెట్టేసి ఆ ఫోటో తీస్తున్నంతసేపు నన్నేమని అక్కడ దగ్గరే ఉండేలాగా చూసుకున్నారు. ఆ తర్వాత అనిపించింది నాకు, మనం ఇంకొకరి గురించి వాళ్ళకి స్వామి రావాలి, లేకపోతే వాళ్ళకి స్వామిని దగ్గరగా తీసుకెళ్ళాలి అన్న భావంతో చేస్తే స్వామి మనల్ని ఫస్ట్ దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి మనం ఎంత పక్క వాళ్ళ గురించి మంచి గురించి ఆలోచిస్తే మనకంత మంచి జరుగుతుంది అని నాకు ఇంకో అనుభవం ఇది గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిస్తే అందరూ అలా చూసుకువెళ్ళిపోతారు లోపల. ఫస్ట్ 1.1 అంటే ఎగ్జాక్ట్లీ స్వామి పాదాల దగ్గర పాద స్పర్శ చేయడానికి, పాద సేవ చేయడానికి. అని ఒకసారి అంటే దీనికన్నా ముందు ఒక నెల ముందు స్వామి అందరినీ పిలిచారు, కొంచెం దగ్గరని కూర్చున్నాను. సో ఈసారి ఇంకోరికి ఛాన్స్ ఇద్దాము అనే భావం కొంచెం జెన్యున్గానే అనిపించింది. సో దగ్గర ఆ రోజు 30-35 బాయ్స్ ఉండేవారు, చాలామంది ఉండేవారు. అయితే నేను ఎలా కూర్చున్నానంటే నేను ఎక్కడో కూర్చున్నాను వెనక. అంటే స్వామి కూడా ఒకసారి నాకు కనిపించేవారు కాదు, అంటే కొంచెం పొడుగు అబ్బాయిలు కూడా మధ్యలో ఉండేవారు. కానీ కాదు, నేను అంత ఆ భావంతో ఆలోచించాను కదా. సో నేను ఇక్కడే కూర్చుంటాను, మళ్ళీ ముందుకు వెళ్దామని చేయొద్దని కూర్చున్నాను. అక్కడి నుంచి స్వామి మాట్లాడింది వింటున్నాను. అంటే స్వామి మాట్లాడుతూ సడన్లీ మధ్యన ఆగిపోయి అక్కడ ఏంటుంది అన్నారు. అంటే అందరూ వెనక్కి తిరిగి చూశారు. అంటే నేనే ఉన్నాను వెనకన.
అయితే ఏమిటి అక్కడ అన్నారు. అంటే నాకు అర్థం లేదు. ఇక్కడ చెవు అన్నారు. చెవు అని చూపెట్టారు నాకు. స్వామి చెవు అన్నాను. ఏంటి రారా ఏంటుంది అన్నారు. అంటే నేను 2 వాళ్ళందరినీ క్రాస్ ముందుకు వచ్చాను. కూర్చోవచ్చు అక్కడ ఇలా అన్నారు. తర్వాత మరణ మొదలెట్టారు. సో అంటే మీరు చెప్పినట్లుగా ఇఫ్ మీరు ఇంకోరి కోసం ఆలోచించి ఇంకోరి మంచి కోసం మీరు ఆలోచిస్తే స్వామి చూసుకుంటారు. అంటే అదంతా గమ్మత్తుగా చేశారంటే అందరికీ ఆనందం అయిపోయింది. అంటే ఇక్కడ ఏమీ లేదు, చెవు ఉంది స్వామి ఏంటి అనుకుంటున్నాను నేను. చెవు ఏంటి అని కూర్చోమన్నారు. అందుకు మీరు అంటే మన స్వామి ప్రేమ పొందాలి అంటే తక్కిన వాళ్ళ ఇష్టం. వసుధైవ కుటుంబకం అంటారు స్వామి. ఇప్పుడు మన గ్రామసేవ అప్పుడు చెప్పాము. అంటే మనం ఇంకో విషయం ఆలోచిస్తే అదే యజ్ఞంలా స్వామి మనని యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఇది దీంట్లో గుర్తుకొస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది. ఒకసారి స్వామి మమ్మల్ని అందరినీ 1995 అప్పుడు యాక్చువల్గా 1992లో మా ఎంఎస్సి పీజీ అయిపోయింది. కృష్ణాది నాది ఒకేసారి అయిపోయింది. దాని తర్వాత 95 దాకా మాకు వెయిటింగ్ పీరియడ్ ఓకే. సో అప్పుడు 95 అప్పుడు స్వామి మమ్మల్ని పిలిచి జాబ్ ఇచ్చారు యాక్చువల్గా. అప్పుడు ఇంటర్వ్యూ రూమ్లో ఒకసారి పిలిచినప్పుడు స్వామిని అడిగాను అనమాట ఇదే విషయం. స్వామి ఇక్కడ ఉంటున్నాను, స్వామి దగ్గర సన్నిధిలో ఉంటున్నాను, ఎలా స్వామిని ఇంకా బాగా నేను సేవించుకోవాలా, రైట్ అంటే వీళ్ళిద్దరూ చెప్పినట్టు ఎక్స్పీరియన్స్. స్వామి చెప్పారు, నువ్వు ఏం చేసే పని లేదు, నీ కోసం యోగము, ధ్యానము, జపము అవన్నీ అంత ఈజీ కాదు. స్వామి నేను పని ఇచ్చాను కదా, ఆ పని చేయి, పిల్లవాళ్ళకు సేవ చేయి. నువ్వు పిల్లవాళ్ళకు స్టూడెంట్స్కు సేవ చేయి, వాళ్ళకి సిన్సియర్గా పాఠం చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. అదే ఆ మాత్రం చేస్తే చాలు, అదే నిజమైనటువంటి సాధన. సో ప్రతిసారి స్వామి దీని గురించే చెప్పేవారు. ఫ్యాకల్టీకి కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఈవెన్ స్టూడెంట్స్కి కానీ, వేరే వాళ్ళ గురించి మీరు పట్టించుకోండి, వాళ్లకు సేవ చేస్తే అదే స్వామి సేవ అయిపోతుంది. అప్పుడు మీకు ఏమేమి కావాలో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాలా సార్, ఇవంతా బాగుంది. కానీ మనం చేసే ప్రతి మంచి పనికి కూడా అడ్డంకోటి ఉంటుంది. ఆ అడ్డంకి ఎస్పెషల్లీ మనం సేవ చేస్తున్నాము అన్న భావన, ఆ అహంకారం ఎప్పుడైతే ఇలా లేచిందో స్వామి దాన్ని అణగదొక్కడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, మరి తిరుగులేదు అంతే. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో భార్గవ్ చెప్తావా? నేను చెప్తాను. అంటే మాకు బ్రదరు వాళ్ళ అమ్మకి క్యాన్సర్, అంటే టంగ్ కింద చిన్న క్యాన్సర్ ఉండేది. ట్రీట్మెంట్ కోసం బెంగళూరు కిద్వాయి హాస్పిటల్ అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడ అంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉండేవాడిని. నేను కాన్వకేషన్ టైం అది, అంటే ఇప్పుడే కాన్వకేషన్ అయింది, స్పెషల్ కదా కాన్వకేషన్ స్వామి దగ్గర రిసీవ్ చేసుకోవడం. అంటే 10 days ముందు, అంటే November 10th ఫోన్ చేశాడు, అర్జెంటుగా రావాలి బ్రదర్, మా నీకు ఎవరు లేరు. వాళ్ళ పేరెంట్స్ అప్పుడు అసన్సోల్ అంటే వెస్ట్ బెంగాల్ ఉండేవారు, నువ్వు రాగలవా అన్నాడు. అంటే నేను చాలా ఆలోచించి మా పేరెంట్స్ కూడా మాట్లాడాను. వాళ్ళు అన్నారు ఓకే, ఇట్స్ ఏ గుడ్ సర్వీస్, వెళ్ళు అన్నారు. అంటే నాకు కూడా అనిపించింది, కరెక్ట్, సేవ చేస్తున్నాను అంటే స్వామి విల్ బి వెరీ హ్యాపీ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా హెల్ప్ఫుల్, ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. బికాజ్ అంటే వెళ్ళడం, ఏమైనా తీసుకురావడం, లేకపోతే మేల్కొని ఉండడం, హాస్పిటల్లోని ఉన్నప్పుడు పక్కన అటెండర్గా పడుకోవడం, ఏమైనా చాలా. అయితే దగ్గర 4-5 days, ఒక దగ్గర వారం రోజులు ఉన్నాను. అంటే వాళ్ళ అమ్మకి ఎంత ఆనందం అయిపోయిందంటే నేను నాకు గుర్తుంది, నేను వెళ్తున్నప్పుడు వచ్చి నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడివి అని కళ్ళనీళ్ళు పెట్టుకుని నన్ను సీ ఆఫ్ చేసింది. అది చూసి నాకు నేను పొంగిపోయాను, నేను సేవ చేశాను అంటే సేవ చేశాను, కానీ థిన్ లైన్ డివైడింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఈగో నువ్వు చెప్పినట్లు. ఏం సేవ చేశాను, స్వామి నన్ను ఎంత ఆనందిస్తారు అనుకుని ట్రైన్లో కూర్చున్నాను. ఇప్పుడు కొత్తగా ట్రైన్ వచ్చింది, ట్రైన్లో అంతా ఆలోచిస్తున్నాను, స్వామి వస్తారు, ఇక్కడ గుడ్ బాయ్ అంటారు, బంగారు అంటారు, తడతారు, ఏవేవో అన్నీ పాద నమస్కారం ఇస్తారు, అన్నీ ఊహాగానాలు. వచ్చిన తర్వాత అదేంటి కాన్వకేషన్ టైం, జస్ట్ కాన్వకేషన్కి వచ్చాను. అంటే సాక్రిఫైస్ చూసారా, సాక్రిఫైస్ చేస్తే స్వామి విల్ హెల్ప్ యూ. కాన్వకేషన్ టైంకి వచ్చావు నువ్వు, పూర్ణాహుతికి వచ్చి పూర్ణాహుతి. అయితే 2 days బిఫోర్, అంటే కాన్వకేషన్ రేపు అంటే ఇవాళ 21st, సో ప్యాక్డ్ కదా. బర్త్డే టైం అంటే కుల్వంతాల్ విల్ బి ప్యాక్డ్ 2001. అయితే కుల్వంతాల్ ప్యాక్. నేను ఎక్కడ వచ్చి కూర్చుంటాను, స్వామి నన్ను ఎక్కడ ఎక్నాలెడ్జ్ చేస్తారు, నన్ను ఎక్కడ చూస్తారు, నేను ఎక్కడున్నాను, ఫేస్ ఇన్ ద క్రౌడ్ ఎక్కడో ఉన్నాను అనుకున్నాను.
అప్పుడు ఏంటంటే జస్ట్ మన అంటే ప్రశాంతి మందిరంకి వెళ్తూ ఉంటే ఆ దారి స్టూడెంట్స్ స్లోప్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాను. అక్కడ గుంపులో ఎవరో ఒక్కరు ఎక్కడో ఉన్నాను, నన్ను ఏం చూస్తారనుకున్నాను. స్వామి అలా అదే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందని నాకు తెలియదు, కొత్త మొదలైపోయి ఉంటుంది, అక్కడే మొదలైపోయి ఉంటుంది. అయితే స్వామి తిరిగి వచ్చారు. అంటే నేను కూర్చున్న దగ్గర అంతా పాత అనేది లేదు, అంటే ఫుల్ అందరం కలిసి గ్రూప్గా కూర్చున్న స్టూడెంట్స్ అందరూ. ఒక్కొక్కసారి ఏంటంటే స్వామి సడన్లీ ఒక పాత్ ట్రై చేస్తారు, అంటే ఇలా ప్రయత్నిస్తారు, ఇలా అంటారు, అంటే అందరూ జరిగిపోయారు. అయితే అలా నడుస్తూ అవుట్ ఆఫ్ ద టర్మ్ అనుగ్రహం కలిగిందేమో స్వామికి అనుకున్నాను. ఇలా అన్నారు. అన్నప్పుడు ఆ లైన్ ఏదైతే బయలుదేరిందో ఎగ్జాక్ట్లీ నా ముందరకు వస్తున్నది. అబ్బా, ఇప్పుడు స్వామి నాకు ఏమి మరి పారితోషికం ఇస్తారో ఏమిటో తెలీదు, ఆనందం అయిపోయింది నాకు. అంటే స్వామి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నంత సేపు అంతా నేను ఎలా సేవ చేశాను, ఏం చేశాను, వాళ్ళ అబ్బాయి అమ్మ అంత ఫ్లాష్ అవుతున్నది. ఆ ఫ్లాష్తో స్వామి ఏమి అనుకుని ఆనందం. స్వామి నడుచుకుంటూ మెల్లిగా వస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ 2 brothers హియర్. అక్కడ కూడా ఆనందంతో మాట్లాడుకుంటూ వచ్చి తిరిగి నెక్స్ట్ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి 180 degree టర్న్ అటు వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ అంటే నాకు ఆపోజిట్ ఉన్న 2 అబ్బాయిలతో మాట్లాడారు బాగా. మళ్ళీ తిరిగి వీళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఏంటిది అంటే అంత ఒక్కసారి అంటే ఉవ్వెత్తులు తెచ్చిన కెరటం పడిపోయింది అనమాట. అదేమిటో ఇంత సేవ చేశాను, ఇంత ఇచ్చేసాను, ఇంత కష్టపడ్డాను, ఇంత సాక్రిఫైస్ చేశాను. స్వామి వస్తూ అంటే అంటే ఒక లైన్ కూడా క్రియేట్ చేసి నా దగ్గరికి వచ్చి అలా వెళ్ళిపోయారు అని ముందు చాలా బాధపడ్డాను. కానీ కొంచెం సేపు తర్వాత ఆలోచిస్తే, గంట సేపు తర్వాత ఆలోచించాను. అంటే చూస్తే స్వామికి తెలియదేం లేదు, సర్వాంతర్యం. అంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి నువ్వు అంటే నన్ను నేను చేసిన సేవ రికగ్నైజ్ చేయకుండా కోరుకోరు వెళ్ళిపోయారు అటు నుంచి. అని అయిన తర్వాత ఆ ఆలోచన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక అంటే కొన్ని రోజుల తర్వాత డిస్కోర్స్తోని ఒక విషయం స్వామి చెప్పారు. ఏంటంటే సేవ అంటే నేను చేస్తున్నాననే భావం లేనిదే యాక్చువల్ సేవ. ఇప్పుడు చెప్పేవి కదా, అంటే ఎక్కడో ఒక స్వామి దాంట్లో ఒక డిస్కోర్స్ ఎక్కడ చదివాను నేను. అంటే సేవ అంటే నేను చేస్తున్నాను అనే భావం లేనిదే యాక్చువల్ సేవ. మరి ఇప్పుడు మనం అదే చెప్పాం, ఓం సచ్చిదానందాయ నమః అన్నప్పుడు నేను నువ్వే నీకు సేవ చేస్తున్నావు అంటే ముందర బాధపడ్డాను, అది ఒప్పుకుంటాను. కానీ తర్వాత ఆ లెసన్ వల్ల నాకు బుద్ధి కొంచెం ఇచ్చారే ఆ విషయం. నువ్వు సేవ చేస్తున్నావు అనే భావంతో చేసేవే, అది లేనప్పుడే యాక్చువల్ సేవ, అది నిజమైన నా గిఫ్ట్ నీకు. సో ఆ రోజు నాకు ఇచ్చింది రియల్ గిఫ్టే ఇచ్చారు. అంటే ఇగ్లోటెస్ వెళ్ళిపోయింది, ఓకే. ఆ టైంలో బాధేస్తుంది అంటారా, ఏంటి ఏదో ప్రాబ్లం ఉంది ఏంటి, అట్టే వీడిని అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు ఏంటి. నిజంగా ఇదొకటండి, స్వామి మనకి ఇచ్చేదానికన్నా పక్క వాళ్ళ ద్వారా ఇవ్వటం లేదు అని క్రియేట్ చేసే ఆ ముళ్ళు ఉంటాయి చూసారండి, అవి మన ప్రోద్బలాన్ని చేస్తాయి ఇంకా పైకి స్పిరిచువల్గా ఎదగడానికి. కానీ ఎంత సిస్టమేటిక్గా ఇది స్వామి పెట్టారంటే అది యాక్చువల్ అంతవరకు మీరు చేసిన సేవకి ప్రతిఫలం అంతవరకు వచ్చింది. ఆ ఈగో మిమ్మల్ని అక్కడ స్వామిని ఆపేసింది. కానీ ఆ ఈగో ఆపేస్తే మీకేమని నష్టం కలగాలి కదా, కానీ అక్కడ ఆగింది ఎవరు? భగవంతుడు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, నీకు నష్టం కలగదు, దీని ద్వారా నీకేమని ఒక లెసన్ వచ్చి నీ మనసు పరిపక్వతతో అని యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకొంచెం పైకి వెళ్తావు అని తయారు చేస్తారు మనల్ని. అలాగా ఆ విధంగా మనల్ని యజ్ఞంలోకి మనల్ని సమిధల్లాగా వాడుతూ మనల్ని ఏమని మంచితనానికి మనల్ని ఏమని ఉపయోగకరంగా అయ్యేలాగా చేసుకుంటున్నారు. నిజంగా సార్ ఇది మరి మనం యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాము. చివరిగా అంటే పూర్ణాహుతి మనం చేసుకుంటున్నాము అన్న ప్రస్తావన వస్తుంది. కానీ నిత్యం మనం యజ్ఞం చేస్తున్నాం అన్నప్పుడు ప్రతి క్షణం కూడా పూర్ణాహుతి చేస్తూ రావాలి మనం. అంటే నిత్య సమర్పణ ఉండాలి మన భావనలో, మన వాక్కులో, మన కర్మలో. అంటే స్వామి మీ అందరికీ చెప్పినట్టు, మనందరికీ చెప్పినట్టు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం మనం చేయాలి. స్వామి శరణు వేడితేనే మనకి ఏదైనా దక్కుతుంది. ఆ భావంతో మనం ఎప్పుడూ చేయాలని స్వామి చెప్తారు. అది నిత్యం మనం అలవాటు చేసుకుంటూ ఉంటే
ఒక పాయింట్ వస్తుంది ఏంటంటే మనకి అనాలోచితంగానే అది అయిపోతుంది. సో అలాంటి సంఘటన ఒకటి మీరు చెప్తారా సార్? అంటే జీవితాన్ని ఎలా భగవంతుడికి కంప్లీట్గా ఆ రూపును మనం వదిలేస్తాము అనేది మనం చేసినట్లయితే సరెండర్. హౌ స్వామి టేక్స్ కేర్ అన్న విషయం ఒకటి చెప్తారా మీరు? ఇది ఈ సంఘటన చాలా మరుపురానిదండి. స్వామి ఒకరోజు ఇలాగ మార్నింగ్ దర్శనంలోకి వచ్చినప్పుడు, అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మార్నింగ్ దర్శనంలో. సో అందరూ కాలేజీలకి వాళ్ళకి స్వామి ఇచ్చిన కార్యక్రమాలకి వాటికి వెళ్ళిపోయేవారు. కాబట్టి మార్నింగ్ దర్శనానికి స్టూడెంట్స్ కూడా వచ్చేవారు కాదు, కొంతమందే ఉండేవాళ్ళం పోర్టికోలో. సో ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు వచ్చి అన్నారు. నేను దగ్గరికి వెళ్ళాను. స్వామి ఒక పెన్ సెట్ ఇచ్చారు. సెట్ ఇచ్చి, ఇందాకలా ఒక అబ్బాయికి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఆ అబ్బాయి ఏమో అని ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నది అబ్బాయికి, నువ్వు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసేయి అన్నారు. అనేసి అంటే ఎలా చెప్పారంటే, ఇంకొక 5 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నది, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేయను. సో వెంటనే తీసుకొని పరిగెట్టి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఫస్ట్ కాలేజీకి వెళ్ళాను. వెళ్తే, సార్ ఎగ్జామ్ 8:30కి సార్, ఇప్పుడు ఇంకా రారు, వాళ్ళు ఇంకా హాస్టల్లోనే ఉన్నారు. అక్కడి నుంచి హాస్టల్కి పరిగెట్టాను. ఆ అబ్బాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. వాడిని బయటికి పిలిపించి, బాబు సోమవారం నీకు ఇది ఇచ్చారు, నువ్వు మర్చిపోయావంట, నీకు ఎగ్జామ్లో నీకు ఇది అవసరం అంట అని చెప్పేసి ఇచ్చేసాను. ఇప్పుడు కార్యం స్వామి ఇచ్చిన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది అని చెప్పడంతో నా పూర్ణాహుతి. సో నేనేమో వెనక్కి పరిగెట్టుకొని మళ్ళీ వచ్చాను. కానీ ఇది నేను అనుకునే పూర్ణాహుతి, కానీ స్వామి అనుకునే పూర్ణాహుతి ఇంకోటి ఏదో ఉన్నది. సో నేను తిరిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయారు. సో స్వామి వెయిట్ చేయటం లేదు, స్వామి కనిపించటం లేదు. స్వామికి ఎలా చెప్పాలి, అయిపోయింది కార్యక్రమం, మీరు ఇచ్చిన పని అయిపోయింది స్వామి అని చెప్పాలి. సో నేను చేశాను స్వామి అని చెప్దామని ప్రయత్నించాను అనమాట. సో స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయారు. సరే ఈవినింగ్ చెప్దాంలే అని చెప్పి ఈవినింగ్ కూడా అదే మనం వ్యాంటేజ్ పాయింట్స్ వెతుక్కుంటాం కదా, స్వామి ఎక్కడైతే ఇంకా మనల్ని అవాయిడ్ చేయలేకుండా మనల్నే తప్పనిసరిగా చూస్తారు అని అనుకునే ప్లేస్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. స్వామి తప్పకుండా అవాయిడ్ చేసుకునే వెళ్తారనమాట. అది ఎలా చేస్తారో మనకి అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇప్పుడు ఇలా కూడా ఇక్కడ కూడా అవాయిడ్ చేస్తారనమాట అని. సో అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు చూడలేదు. సో మదనం పెరిగిందనమాట. అయ్యో స్వామి చెప్పారు, చేశాను, ఈ చెప్పింది నేను రిపోర్ట్ చేయాలి, అదొక్కటే కదా నేను చేద్దాం అనుకుంటున్నాను. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. నేను చేస్తున్నది కరెక్టు అంటే నేను ఏమని డిఫెండ్ చేసుకోవడం, సమర్థించుకోవడం ఎక్కువైపోయింది. సో స్వామి ఏమని వెళ్ళిపోయారు. నెక్స్ట్ మార్నింగ్ దర్శనంలోనే అట్లీస్ట్ చెప్దాము అనుకున్నాను. దర్శనంలో కూడా స్వామి అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు. ఎవరినో ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా మా అప్పటి ఆనవాయితీ ఏంటంటే, స్వామి ఎవరినైనా ఇంటర్వ్యూకి తీసుకెళ్తే మేము ఆ టైంలో సద్వినియోగం చేసుకోవడానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేవాళ్ళం అనమాట. వచ్చేసి కూర్చునేవాళ్ళం. కానీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కాదు, ఏం కాదు, ఈరోజు ఇప్పుడు స్వామి మధ్యలో వచ్చేసారనుకోండి, అప్పుడు నేను మళ్ళీ స్వామికి చెప్పలేకపోతాను, వచ్చిన అవకాశం మళ్ళీ పోతుంది. బ్రేక్ఫాస్ట్ ఉంటేనే లేకపోతేనే అట్లీస్ట్ నేను ఫస్ట్ స్వామికి చెప్పాలి. ఇప్పుడు నేను చేసింది స్వామికి చెప్పాలి అన్నది కాస్త స్వామికి చెప్పాలి అయిపోయింది. ఆ తర్వాత 40 నిమిషాలు ఏమో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళకి. ఆ 40 నిమిషాలు నేను తదేకంగా స్వామి యొక్క ఇంటర్వ్యూ రూమ్ డోర్ హ్యాండిల్ మాత్రమే చూస్తున్నా. ఎందుకంటే అదొక్కటే కదులుతుంది, ఫస్ట్ సైన్ కొంచెం కదులుతుంది, ఆ తర్వాత పూర్తిగా అవుతుంది, తర్వాత స్వామి బయటకు వస్తారు. సో స్వామి బయటకు వచ్చేయడానికి ఫస్ట్ సిగ్నల్ అది. సో తదేకంగా దాన్నే చూస్తూ ఎంటైర్ టైం అదొక్కటే స్వామి అయినా. ఆఖరికి ఫైనల్గా స్వామి డోర్ తెచ్చుకునేసరికి స్వామి మాత్రమే కనిపించారు, స్వామి మాత్రమే చూస్తున్నాను, ఇంకొక ఆలోచన ఏమీ లేదు. స్వామి ఇలాగ చూశారు. అప్పుడు చూసి పక్కకి వెళ్ళిపోయారు. అయ్యో స్వామి వెళ్ళిపోతున్నారే, నేను చెప్పలేకపోతున్నానే అనుకుంటున్నా. స్వామి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ డివోటీస్ ఎవరికైతే ఇంటర్వ్యూ ఇచ్చారో వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత స్వామి లోపలికి వెళ్ళారు. కాసేపు అయిన తర్వాత స్వామి బయటకు వచ్చి మళ్ళీ డివోటీస్ వైకి దర్శనం ఇవ్వడానికి వెళ్ళారు. స్వామి అలా లేడీ సైడ్ నుంచి వెళ్ళి దర్శనం ఇస్తూ జెంట్స్ సైడ్ వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా నేను పోర్టికో ఖాళీగానే ఉన్నది. పోర్టికో చివరిలో ఒక పిల్లర్ ఉంటుంది.
ఆ పిల్లర్ దగ్గరికి వచ్చేసి నేను కూర్చున్నాను అనమాట. కూర్చుంటే స్వామి జెంట్స్ వైపు దర్శనం ఇచ్చుకుంటూ ఒక టర్నింగ్ జరుగుతుంది జెంట్స్ నుంచి బాయ్స్ వైపు. అక్కడ ఇంకొక పిల్లర్ ఉంటుంది. స్వామి అక్కడ నిలబడ్డారు. నిలబడి స్వామి ఏమని నా వైపు చూశారు. స్వామి చూస్తున్నారు అనగానే అంతే మొత్తం సర్వేంద్రియాలు స్తంభించిపోయినట్టుగా అయిపోయింది. ఇలాగ అన్నారు అంటే ఏమి అన్నట్టుగా. అప్పుడు నేను లేచాను అనుకున్నాను, కానీ అక్కడి నుంచి దాదాపు 5-6 అడుగుల దూరంలో స్లోప్ ఉన్నది, కారిడార్ స్లోప్ ఉండి అక్కడి నుంచి మన కడప స్లాబ్స్ బాగా నున్నగా చేసి పెట్టారన్నమాట. అది ఫ్లోరింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేనేమని స్వామి ఇలా అనగానే నేను లేచాను అనుకున్నాను. నెక్స్ట్ ఏమోని అలా స్లైడ్ అయిపోతున్నాను. చెవులకి ఎక్కడి నుంచో డివోటీస్ అందరూ అండం వినిపించింది. యాక్చువల్గా ఏం జరుగుతున్నదంటే నేను లేచి అటువైపు స్వామి వైపు వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్కి జారుతూ డైరెక్ట్గా స్వామిలో కొలైడ్ అవ్వడానికి వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఆ కంట్రోల్ లేదు. స్వామి అక్కడి నుంచి కదలరు, అలాగే ఉన్నది. సో డివోటీస్ అందరూ చాలా టెన్షన్ ఉన్నారు. సో అది సడన్గా మొత్తం సినిమా క్లియర్ అయిపోయి సడన్గా లైట్ వెలిగినట్టు అన్నట్టుగా టక్కుమని నాకు అర్థమయ్యే ఏం జరిగిందని సరికి నా మొహం ఏమని స్వామి చేతిలో ఉన్నది. స్వామి ఏమని ఇలాగా చేయి పెట్టి వరద ముద్ర పెట్టి ఇలా ఆపేశారు అన్నమాట. సో నేను అక్కడ ఆగాను. అప్పుడు చూశాను. అంతవరకు అక్కడ నేను కూర్చున్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు ఏం జరుగుతున్నా అసలు ఎలా వచ్చానో కూడా నాకు ఐడియా లేదు. అలాగైపోయింది. అంటే అంతవరకు స్వామి 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 అనుకోవడం వల్ల ఇంకో ఆలోచన ఏం లేదు. అంటే ఆ ఆలోచన ఏం లేనంత వరకు తీసుకొచ్చారు ఆయన. అంతవరకు మిగతా ఆలోచనలు ఉన్నంత వరకు ఆయన వేరు నేను వేరు. వచ్చేసరికి నన్ను దగ్గరికి తీసేసుకున్నారు. అప్పుడు ఏమైంది అన్నారు. కాసేపు నిజంగానే ఏమైంది కూడా నాకు అర్థం కాలేదు. దేని గురించి అడుగుతున్నారు అని. ఇప్పుడు చాలా జరిగింది. దాదాపు 1.5 రోజు లేకపోతే 2 రోజుల నుంచి స్వామికి చెప్పాలనుకుంటున్నది ఏం జరిగింది అంటే చెప్పేయాలి కదా, ఏం లేదు. అంటే అదంతా నిమిత్త మాత్రం. ఇదంతా నేను చేస్తున్నది నిన్ను నాలో కలుపుకోవడానికి, నీ మనస్సు నీ ఇంకో ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడానికి, నీ ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపు మరల్చడానికి అన్న భావం నాకు అప్పుడు కాదు, తర్వాత కొన్నాళ్ళైన తర్వాత స్ఫురించింది. అప్పుడు స్వామిలోనే అలా చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత స్వామి అన్నారు ఏమైంది అన్నారు. అప్పుడు మెల్లిగా స్వామి ఇచ్చాను, ఆ అబ్బాయి సంతోషించాడు. అంటే అవునా అవునా అవన్నీ ఆయనకి ఆల్రెడీ తెలిసిపోయినవి. కానీ నేను చేయాల్సింది ఇంకోటి ఉన్నది, అది చేస్తాను. ఇవన్నీ ఓకే నువ్వు చెప్తావో చెప్పుకో, నేను వింటున్నట్టు ఉంటాను అన్నట్టుగా. నిజం ఈ విధంగా స్వామి మనల్ని ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా మనకిచ్చే చిన్న పని, ఒక పెన్ సెట్ ఇంకొక అబ్బాయికి ఇవ్వడానికి, దాంట్లో మనల్ని ఎలా మలిచారు. సో ఏ పని కూడా స్వామి దగ్గర ఈ చిన్నది కాదు. ఏ పని కూడా మనల్ని ఏమని ఊర్ధ్వస్థితికి తీసుకోకుండా వదిలి వెళ్ళదు. మరి చివరిగా మనం ముగించే ముందు సార్ మీ ఇన్సిడెంట్తోనే ఎండ్ చేద్దాం. అంటే అది స్వామి అనుగ్రహం ఉంటేనే కానీ ఆ శరణాగతి మనకి అలవడదు. సో అది లభించిన తర్వాత ఆ రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి మాతో పంచుకుంటారా? మీరు భద్రాచలం వెళ్ళాల్సిన ఆ సంఘటన. ఇది మొదటి నుంచి ఎందుకో ఈ అలవాటు ఒకటి చేసుకున్నాను నేను. ఎక్కడికి వెళ్ళాలన్నా పుట్టపర్తి వదిలి వెళ్ళాలనుకుంటే స్వామికి వెళ్ళి చెప్పేవాడిని అనమాట. స్వామి ఇలాగా ఊరు వెళ్ళాలి అని. సో స్వామి ఓకే వెళ్ళు అని చెప్పేసి ప్రసాదం ఇచ్చి పాద నమస్కారం ఇచ్చేవారు. సో ఇది బాగా అలవాటు అయిపోయింది. సో ఒకరోజు ఏమోని మా నాన్నగారు నాకు ఒక లెటర్ పంపించారు. అప్పట్లో ఈ ఫోన్ సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. సో లెటర్ పంపించి ఇలాగా మా నాన్నగారు వాళ్ళ మదర్కి కంటి ఆపరేషన్ జరుగుతున్నది వైజాగ్లో, కాబట్టి నువ్వు కూడా రావాలి, మేమంతరం పెద్దవాళ్ళం అయిపోయాం, నువ్వు ఉండాలి అని చెప్పేసి రాశారు. అంటే సరే అని చెప్పేసి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలాగ నాన్నగారేమోని కబురు పంపించారు, నాన్నమ్మకేమోని ఇక్కడ వైజాగ్లో ఆపరేషన్ జరుగుతుందంట, నేను వెళ్ళొస్తాను స్వామి. మంచిది అన్నారు. స్వామి పాద నమస్కారం ఇచ్చారు, విభూతి ఇచ్చారు. విభూతి ఇస్తున్నప్పుడు స్వామిని మళ్ళీ అడిగాను, స్వామి ఎక్కడికి వెళ్ళాలి అని.
అదేంటి నేనే కదా వెళ్ళి స్వామికి చెప్పాను, స్వామి వైజాగ్ వెళ్ళాలి, ఆపరేషన్ వైజాగ్ ఎక్కడికి వెళ్ళాలి, నీకు ఎక్కడికి వెళ్తాము? సో స్వామి అమ్మని కాసేపు ఆలోచిస్తున్నట్టుగా పైకి చూసి, మన కోసం స్వామి పైకి చూస్తున్నట్టుగా ఆలోచించి తర్వాత భద్రాచలం వెళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు జెన్యున్గా నాకే డౌట్ రావాలి, స్వామి ఆపరేషన్ వైజాగ్లో జరుగుతుంటే నన్ను భద్రాచలం ఎందుకు వెళ్ళమంటున్నారు? కానీ అడిగిన తర్వాత ఇంకా మనకి నో డౌట్, స్వామి చెప్పారు బయలుదేరు. సో బయలుదేరి భద్రాచలం వెళ్ళిపోయాను. భద్రాచలం వెళ్తే నాన్నగారు ఉన్నారు, అక్కడ అమ్మ ఉన్నారు, నాన్నమ్మ గారు మటుకు అక్కడ వైజాగ్లో ఉన్నారు. నాన్నగారండి ఇలాగ వచ్చేసాను నేను, భద్రాచలం ఎందుకు రమ్మన్నారు స్వామి తెలియదు, మరి వైజాగ్ కదా వెళ్ళాలంటే, నేను వెళ్ళిపోదాం అన్నాను రా, కానీ అమ్మమ్మని నువ్వు ఇక్కడికి వస్తావు, నువ్వు వచ్చిన తర్వాతే మనం అందరం కలిసి వెళ్దాం అన్నది అని అన్నారు. అంటే ఎక్కడ స్వామికి అందరితో ఎలా లింక్ ఉన్నదో ప్రతి ఒక్కరితో స్వామి మనకి ఏది కావాలి మనకంటే బాగా ఆయనకి తెలుసు. ఒక్కసారి స్వామి నువ్వేది చెప్తే అది చేస్తాము అని అంటే నువ్వేది చెయ్యాలో అది మాత్రమే చెప్తారు స్వామి. కరెక్ట్, మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వామి చెప్పారు, చేసేసాడు. ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ మనల్ని నిలిపేస్తారు స్వామి. బ్యూటిఫుల్. సో మరి ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు, శరణాగతి తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే, పెంపొందించుకోవడం కన్నా స్వామి ఆ అనుగ్రహం మనకి ఇవ్వాలి అని మనం ప్రార్థించుకోవడంలో ఎంత నిగూఢమైన అర్థం ఉన్నదో ఈ ప్రతి చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ అవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించినందుకు ప్రేక్షక శ్రోతలందరికీ కూడా మీ సహనంగా మీరు విన్నందుకు మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరామ్. సాయిరామ్.